మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మేడిపల్లిలోని సాయిప్రియ సాలార్ జంగ్ కంచెలో నిర్మించిన రూమ్స్ ను పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. లక్షల్లో లంచాలు ఇచ్చి ఇంటి నంబర్ తెచ్చుకున్నామని సాలార్ జంగ్ కంచె బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుక్కున్నాం నెలకు 500 పెట్టి. ఇప్పుడు వచ్చి ఈ రాజకీయ నాయకుడు వస్తాడు, ఆ రాజకీయం వాళ్ళంట కోట్లు ఖర్చు పెట్టిండ్రంట. ఇప్పుడు మమ్మల్ని దోచుకొని తింటారంట. ఏమనంటే డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాము, ఏమనంటే ఇందిరాగాంధీ ప్లాట్లు ఇస్తున్నాము, ఇందిరాగాంధీ ఇండ్లు ఇస్తున్నాము అంటున్నాం. కుక్కల కొడుకులారా మీరు, ఓడికిచ్చిండ్రా మీరు? మా కష్టం మాకు ఇస్తలేరురా, మా రక్తం తాగుతున్నారా మీరు? మీరు కూడా ఒక అయ్యవ పుట్టిండ్రు, మా అయ్యవ బాధలు మీకు అర్థం కాదా? మేము తల్లిగా మేము 65 ఏళ్ళు ఉన్నాము. ఇప్పుడు ఏ కష్టం చేయాలా? మేము సంపాదించాలా? మేము మిత్రులకు తెచ్చి కట్టినాం. ఇందిరమ్మ ఒక్కొక్క గరీబులకు బట్టలు వేసింది, ఇందిరమ్మ ఒక్కొక్క గరీబులకు ఇల్లు కట్టించింది. ఆ ఇందిరమ్మ పేరు పెట్టుకొని వచ్చి ఇలా దోచుకుంటారా మీరు? ఇదైనారా మీ ప్రభుత్వం? ప్రభుత్వం అంటే ప్రజలకు తండ్రి లాంటాడు. తండ్రి పాము కదా, తన గుడ్లను తనే తిన్నట్టు ఇంత ఆకలికొని ఉన్నారా మీరు? మరి రక్తం తాగుతారా? 200 ప్రతి మనిషికి 200 జాకెట్లు కొట్టినా, 5 రూపాయలకు జాకెట్ కొట్టి నేను సంపాదించుకున్నా. నేను మీ లెక్క కబ్జాలు చేసి సంపాదించలేను. ఒక్కొక్కడు